Heartily welcome to CA Passion. వీడియోలో మనం అకామిడేషన్ బిల్స్ అంటే ఏమి, వాటికి సంబంధించిన జర్నల్ ఎంట్రీస్, అలాగే ఒక ఎగ్జాంపుల్ చూడబోతున్నాం. అకామిడేషన్ బిల్ అంటే ఏమి? ఇప్పుడు నార్మల్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్లో నార్మల్ బిల్ అంటే ఏమి, ఆర్డినరీ బిల్ అంటే మనం ఏమన్నా ట్రేడింగ్ అనేది చేసినప్పుడు, అంటే పర్చేస్ కానీ లేదంటే సేల్ కానీ ఏమైనా గూడ్స్ చేసినప్పుడు అప్పుడు మనీ బదులుగా మనం ఆ బిల్ అనేది రాసుకుంటాం. ఎవరు రాస్తారు? డ్రావర్ అంటే ఎవరైతే సేల్ చేసింటారో అతనికి అమౌంట్ రావాలి. అతను ఎవరి మీద డ్రా ఎవరు? యాక్సెప్టర్ ఆఫ్ ది బిల్. డ్రావర్ ఎవరు? ఎవరైతే బిల్ డ్రా చేస్తారో, అంటే ఎవరైతే గూడ్స్ సేల్ చేసి ఉంటారో వాళ్ళను డ్రావర్ అంట. అంతే కదా. ఇప్పుడు అకామిడేషన్ బిల్స్లో ఏమంటే, అక్కడ నార్మల్ ఆర్డినరీ బిల్లులో వచ్చేసి ట్రేడింగ్ కోసం, దేనికోసం? ట్రేడింగ్ అనేది ఈ ఫ్రెండ్లీగా అంటే స్మూత్గా మూవ్ అవ్వాలని చెప్పేసి అక్కడ బిల్ అనేది డ్రా చేస్తాం. కానీ ఈ అకామిడేషన్ బిల్ ఏమంటే, మన మధ్య ఈ ట్రాన్సాక్షన్ కూడా లేదు, అక్కడ ఆల్రెడీ జరిగిన ట్రాన్సాక్షన్ కోసం చేశారు, బిల్ అనేది డ్రా చేసినారు. కానీ ఇక్కడ ఈ ట్రేడ్ ట్రాన్సాక్షన్ అనేది ఉండదు. కానీ ఫినాన్స్ అంటే డబ్బుల కోసం, కేవలం మనీ, ప్రజెంట్ మనకి లోన్ కావాలన్నా ఏది కావాలన్నా కూడా చాలా టైట్ బయట. ఓకే, వడ్డీ కావచ్చు, ఏది కావచ్చు, కానీ ప్రాసెస్ జరిగి లోన్ వచ్చేదానికి టైం కానీ అంత ఎక్కువ ఉంటుంది. సో అప్పుడు ఏం చేస్తారంటే ఈ బిల్ అనేది డ్రా చేస్తారు. ఎమర్జెన్సీ, షార్ట్ మనీ, తక్కువ మనీ కోసం, అర్జెన్సీకి ఈ బిల్ డ్రా చేస్తారు. ఈ బిల్ డ్రా చేసే ప్రాసెస్ కానీ ఎండింగ్ వరకు ఎలా ఉంటుంది చెప్తాను. ఫస్ట్ వచ్చేసి బిల్ అనేది డ్రా చేస్తారు. ఎవరు? డ్రాయింగ్ మీద బిల్ డ్రా చేస్తారు. ఎవరైతే డ్రా చేస్తారో వాళ్ళని డ్రావర్ అంటారు. ఎవరి మీద అయితే బిల్ డ్రా అవుతుందో డ్రాయీ అంటాం. అది మనకు ఆల్రెడీ తెలిసిందే. ఫస్ట్ బిల్ డ్రా చేసిన తర్వాత, అంటే సమ్ అమౌంట్ ఎంత కావాలో వాళ్ళు అగ్రీ అయింటారు కదా, దాని ప్రకారం ఆ అమౌంట్కి వాళ్ళు డ్రా చేస్తారు. ఆ బిల్ని బ్యాంక్లో డిస్కౌంట్ చేస్తారు. ఎవరు డిస్కౌంట్ చేస్తారు? డ్రావర్ దగ్గర ఉంటుంది కదా. డ్రావర్ బిల్ డ్రా చేసిన తర్వాత డ్రాయే యాక్సెప్ట్ చేసి మళ్ళీ డ్రావర్కి రిటర్న్ చేస్తారు. మళ్ళీ ఆ బిల్ని డ్రావర్ ఏం చేస్తారు? బ్యాంక్కి తీసుకెళ్ళి డిస్కౌంట్ చేస్తారు. డిస్కౌంట్ చేస్తే ఏమవుతుంది? సమ్ అమౌంట్ అనేది వాళ్ళ చేతుల్లోకి వస్తుంది. ఆ వచ్చిన అమౌంట్ని ఈ డ్రాయి ఇద్దరు కూడా షేర్ చేసుకుంటారు. ముందుగా అంటే నాకు 50%, నీకు 50%, లేకపోతే నాకు 20, నీకు 80, నాకు 30, నీకు 70, లేదంటే నాకు 70, నీకు 30, నాకు 60, నీకు 40, అలా 60%, 40%. వాళ్ళు ఎంత అగ్రీ అయింటే కానీ ఆ రేషియోలో వాళ్ళు షేర్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు బిల్ డిస్కౌంట్ చేస్తామంటే డిస్కౌంటింగ్ ఛార్జెస్ కూడా ఉంటాయి కదా. ఆ ఛార్జెస్ని కూడా ఇద్దరు ఏ రేషియోతో అయితే అమౌంట్ని షేర్ చేసుకుంటారో ఆ రేషియోతోనే డిస్కౌంటింగ్ ఛార్జెస్ని కూడా ఇద్దరు షేర్ చేసుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ డ్యూ డేట్ అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు జనరల్ బిల్ ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ఎం అనే వ్యక్తి డబ్బుల కోసం ఎన్ మీద బిల్ డ్రా చేసినాడు. అంటే ఇప్పుడు ఎం ఎవరు? ఎన్ ఎవరు? డ్రాయి. ఓకే, వీళ్ళిద్దరి మధ్య ఏ ట్రాన్సాక్షన్ లేదు. జస్ట్ మనీ కోసం వాళ్ళు ఫినాన్స్ కోసం ఏం చేసినారు? బిల్ అనేది రైజ్ చేసినారు, ఒకటి డ్రా చేసినారు. ఇప్పుడు ఈ బిల్ని ఏం చేసింటారు? ఎవరు బిల్ డిస్కౌంట్ చేసేది? డ్రావర్ బ్యాంక్ వెళ్ళి బిల్ డిస్కౌంట్ చేస్తే సమ్ అమౌంట్ అనేది వాళ్ళకు వచ్చింది కదా. బ్యాంక్లో డిస్కౌంట్ చేస్తే వచ్చిన అమౌంట్ని వీళ్ళిద్దరూ ముందే మాట్లాడుకుంటారు, అగ్రీ అయింటారు. సమ్ అమౌంట్ నీకింత నాకింత అని చెప్పేసి వచ్చే అమౌంట్లో అగ్రీ అయిన రేషియోలో ఇద్దరు కూడా ఈ అమౌంట్ని షేర్ చేసుకుంటారు. షేర్ అయిన తర్వాత ఇప్పుడు అమౌంట్ షేర్ చేసుకున్నారు, వాడుకునేటట్టు అంత అయిపోయింది.
ఈ బిల్ ఏదైతే బ్యాంక్లో డిస్కౌంట్ అయి ఉంటుందో అప్పుడు బ్యాంకుకి ఎవరు పే చేయాలా? డ్రాయీ పే చేయాలా, అంతే కదా. జనరల్గా కూడా ఎవరు పే చేయాలి? డ్రాయీ పే చేయాలి. ఇప్పుడు డ్రాయీ ఎంతవరకు పే చేయగలుగుతాడు? ఈ అమౌంట్లో తను ఎంత షేర్ తీసుకుంటే ఆ అమౌంట్ వరకు మాత్రమే తను పే చేస్తాడు. మిగిలిన బ్యాలెన్స్ తిను తీసుకున్నాడు కదా షేర్, తన షేర్ని ఏం చేస్తాడంటే ఈ డ్రాయీకి ఇస్తాడు. తర్వాత డ్రాయీ తిన దగ్గర నుంచి తిన షేర్ అంతా కలెక్ట్ చేసుకొని బ్యాంకుకి టోటల్ అమౌంట్ పే చేస్తాడు. అర్థమైందా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అగైన్. వీళ్ళిద్దరి దగ్గర డబ్బులు లేవు. డబ్బుల కోసం ఏం చేసినారంటే ఎం వచ్చేసి ఎన్ మీద బిల్ డ్రా చేసినారు. అప్పుడు ఎం డ్రావర్ అవుతాడు, ఎన్ వచ్చి డ్రా అవుతారు. ఇప్పుడు ఎం వచ్చి ఎన్ మీద బిల్ డ్రా చేస్తే ఎవరు ఆ బిల్లులోని అమౌంట్ ఎవరికి పే చేయాలా? బిల్లులో ఎంత అమౌంట్ అయితే ఉంటుందో అంత అమౌంట్ ఎన్ వచ్చి ఎంకి పే చేయాలా అని చెప్పి మీనింగ్, అంతే కదా. మీనింగ్, బిల్ మీనింగ్ ఏమి? ఎన్ వచ్చేసి ఎంకి డబ్బులు ఇవ్వాలి అని చెప్పి మీనింగ్, బిల్ మీనింగ్. బిల్లులో ఈ టైం లోపల ఇంత పే చేయాలా అనేసి. ఆ బిల్ ఏదైతే వీళ్ళు రైజ్ చేసింటారో ఆ బిల్ని ఎం అనే వ్యక్తి బ్యాంకుకి తీసుకెళ్ళి డిస్కౌంట్ చేస్తారు. డిస్కౌంట్ చేస్తే సర్టెన్ అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ని ఎం అండ్ ఎన్ ఇద్దరూ షేర్ చేసుకుంటారు. షేర్ చేసుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళ పర్పసెస్కి వాళ్ళు యూజ్ చేసుకుని ఉంటారు. ఆ అమౌంట్ వాళ్ళ ఇష్టం, వాళ్ళ షేర్ వాళ్ళ ఇష్టం. ఇప్పుడు ఈ అమౌంట్ మొత్తంలో సగం ఇతను తీసుకున్నారు కదా. తీసుకున్న తర్వాత డ్యూ డేట్ అప్పుడు బ్యాంకుకు మాత్రం డిస్కౌంట్ అయిన బిల్ ఎవరు పే చేయాలి? ఎన్ పే చేయాలి. యాక్చువల్లీ ఎవరు పే చేయాలి? ఎన్ పే చేయాలి. ఎందుకు? ఆ బిల్లులో ఎన్ వచ్చేసి ఎంకి ఇవ్వాలి అని ఉంది, ఎన్ వచ్చి ఎంకి పే చేయాలి అని. సో బ్యాంకుకి ఎవరు పే చేయాలి? ఎన్ పే చేయాలి. ఇక్కడ పే ఎవరు? బ్యాంక్. ఎందుకు? బ్యాంకుకి డబ్బులు ఇవ్వాలి కనుక. ఇప్పుడు ఈ అమౌంట్ మొత్తం కూడా ఎన్ యూజ్ చేసుకున్నాడా? లేదు. కొంచెం ఎమ్, కొంచెం ఎన్ షేర్ ఎంత యూజ్ చేసుకున్నాడో అంత షేరు పే చేయగలుగుతాడు. మిగిలిన బ్యాలెన్స్ ఎవరు చేస్తారు? ఎం. అందుకే ఏమవుతుందంటే ఎం తన దగ్గర ఎంత షేర్ అయితే ఉంటుందో అంత షేర్ని ఎన్కి ఇచ్చేస్తాడు. ఎన్కి ఇచ్చేస్తే ఎన్ ఏం చేస్తాడంటే తన షేర్ని ప్లస్ ఎం షేర్ తనకి ఇచ్చాడు కదా, ఆ మొత్తం కూడా యాడ్ చేసుకొని బ్యాంకుకి పే చేస్తాడు. ఇది ప్రాసెస్. దీన్ని అకామిడేషన్ బిల్ అంటాం. అదే లాస్ట్ స్టెప్. బిల్ హానర్డ్ ఆన్ డ్యూ డేట్ బై డ్రాయీ ఇన్ ది బ్యాంక్. లెట్స్ సీ జర్నల్ ఎంట్రీస్. జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ డ్రాయర్ ఇలా బిల్ డ్రా చేసేటప్పుడు వెన్ ద బిల్ ఈజ్ డ్రాన్. బిల్ డ్రా చేసేటప్పుడు జర్నల్ ఎంట్రీ ఏమొస్తుంది వీళ్ళ బుక్స్లో? డ్రాయర్ బుక్స్లో అయితే బిల్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు డ్రాయీ అకౌంట్. అదే బిల్ డ్రా చేసేటప్పుడు డ్రాయీ బుక్స్లో డ్రాయర్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ పేయబుల్ అకౌంట్. ఎందుకు ఇలా వచ్చిందంటే ఇప్పుడు బిల్ మీనింగ్ ఏమి? ఎన్ వచ్చేసి ఎంకి పే చేయాలి. అప్పుడు డ్రాయర్కి ఏమవుతుంది? బిల్ రిసీవబుల్ అవుతుంది. ఎవరి నుంచి రావాలి? ఇది డ్రాయీ నుంచి రావాలి. సో డ్రాయీ అకౌంట్ క్రెడిట్. ఎవరు ఇవ్వాలి అమౌంట్? డ్రాయీ ఇవ్వాలి. సో డ్రాయీ క్రెడిట్, పర్సనల్ అకౌంట్ రూల్. ఇంకా బిల్స్ రిసీవబుల్, రియల్ అకౌంట్ రూల్. వాట్ కమ్స్ ఇన్ డెబిట్? ఈ బిల్ వస్తుంది, అమౌంట్ వస్తుంది ఈ బిల్ రూపంలో. ఇంక ఇక్కడ ఆపోజిట్, తినకి పే చేయాలి. సో డెబిట్. తిని తీసుకుంటాడు. ఈ బిల్ అమౌంట్ ఎవరు తీసుకుంటారు? డ్రాయర్ తీసుకుంటాడు. ఈ బిల్స్ పేయబుల్ అనేది తిని పే చేయాల్సిన అమౌంట్, లయబిలిటీ, అంతే కదా. వీళ్ళకి రిసీవబుల్ అసెట్, అంతే కదా. నెక్స్ట్, వెన్ బిల్ ఈజ్ డిస్కౌంటెడ్. ఇప్పుడు బిల్ ఇతని దగ్గర ఉంది, యాక్సెప్ట్ చేసి ఇక్కడ పంపించేసినాక బిల్ ఎవరి దగ్గర ఉంటుంది? డ్రావర్ దగ్గర ఉంటుంది. సో డిస్కౌంట్, బ్యాంక్లో డిస్కౌంట్ చేస్తే దాని జర్నల్ ఎంట్రీ ఏ విధంగా? బ్యాంక్ అకౌంట్ డెబిట్. ఎందుకు? బ్యాంక్లోకి అమౌంట్ వస్తుంది బిల్ డిస్కౌంట్ చేసినప్పుడు. డిస్కౌంట్ కూడా ఛార్జ్ చేస్తాం కదా బ్యాంక్, అది ఎక్స్పెన్స్ కదా. నామినల్ అకౌంట్ రూల్ డెబిట్.
ఇంకా 2 బిల్స్ రిసీవబుల్. ఎందుకు? బిల్ అనేది వెళ్ళిపోతుంది. ఎక్కడికి పోతుంది? బ్యాంక్కి. ఇంకా వీళ్ళ దగ్గర నో ఎంట్రీ, ఎందుకంటే వీళ్ళకి డిస్కౌంట్తో అస్సలు సంబంధం లేదు. అంతే కదా, తిన బిల్ అది. ఒక్కసారి బిల్ రాయనకి ఇది తిన బిల్, తినకి రావాల్సిన అమౌంట్. సో తినకి ఇది సంబంధం లేదు. సో నో ఎంట్రీ. బ్యాంక్ డిస్కౌంట్తో ఇతనికి సంబంధం లేదు. రెమిటెన్స్ ఆఫ్ షేర్ అంటే ఇప్పుడు బిల్ డిస్కౌంట్ చేసేసిన తర్వాత అమౌంట్ అనేది వచ్చి ఉంటుంది. అమౌంట్ ఇద్దరు షేర్ చేసుకుంటారు. ఎందుకు? ఇది అకామిడేషన్ బిల్ కాబట్టి. నార్మల్ బిల్ అయితే ఓన్లీ తిన దగ్గర మాత్రమే ఉంటుంది, మళ్ళీ మనం సపరేట్ ఎంట్రీ పాస్ చేయనక్కర్లేదు. కానీ ఇది అకామిడేషన్ బిల్ కాబట్టి ఏమవుతుంది, మనం బ్యాలెన్స్ కొంచెం షేర్ని ఎవరికి ఇస్తున్నాం? డ్రాయికి అనేది ఇస్తున్నాం. సో డ్యూ డేట్ రెమిటెన్స్ కాదు, రెమిటెన్స్ ఆ షేర్ని తనకి ఇచ్చేటప్పుడు డ్రాయి అకౌంట్. ఎందుకు? తనకి అమౌంట్ ఇస్తున్నాం. డెబిట్ ద రిసీవర్ పర్సనల్ అకౌంట్ రూల్ టు బ్యాంక్ అకౌంట్. బ్యాంక్లో నుంచి అమౌంట్ వెళ్ళిపోతుంది. ఎవరి బ్యాంక్లో నుంచి? మన బ్యాంక్లో నుంచి. ఇంకా డిస్కౌంట్ అనేది తినది షేర్ని తినకి ఇచ్చేస్తున్నాం. సో అందుకు క్రెడిట్ చేసినాం. ఇక్కడ ఈ సైడ్ వస్తే ఎవరి నుంచి డబ్బులు వస్తున్నాయి, ఎవరి దగ్గర డబ్బులు వెళ్ళిపోతున్నాయి అంటే డ్రాయర్ అకౌంట్లో నుంచి కదా అమౌంట్ వెళ్ళిపోతుంది. సో డ్రాయర్ అకౌంట్ని క్రెడిట్ చేస్తాం. మన బ్యాంక్ అకౌంట్లోకి వస్తున్నాయి. ఎవరి బ్యాంక్ అకౌంట్? డ్రాయీ బ్యాంక్ అకౌంట్లోకి. అలాగే ఈ డిస్కౌంట్ కూడా ట్రాన్స్ఫర్ వచ్చింది, అది లాస్ ఎక్స్పెన్సెస్ కదా, సో దాన్ని డెబిట్ చేసినాం. నెక్స్ట్ డ్యూ డేట్ అప్పుడు ఇప్పుడు పూర్తి అమౌంట్ తినకి ఇచ్చేసింది లేదు. సో అతనికి షేర్ని ఇప్పుడు ఇక్కడ ఎంత అమౌంట్ ఇచ్చింటాడు? తిన షేర్ వరకు మాత్రమే. సపోజ్ ఇక్కడ 100 రూపీస్ బిల్ రాయి ఉంటుంది, 50 రూపీస్ తినకి ఇవ్వాలనుకుంటారు. సో 50 రూపీస్ మాత్రం తినకి ఇచ్చింటారు. బ్యాలెన్స్ 50 ఎవరి దగ్గర ఉంది? డ్రాయర్ దగ్గర ఉంది. సో ఆ బ్యాలెన్స్ 15 కూడా ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తారు? డ్రాయర్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. డ్రాయీ తీసుకుంటారు కాబట్టి డెబిట్, బ్యాంక్లో నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి క్రెడిట్. ఇక్కడ బ్యాంక్లోకి వస్తుంది కాబట్టి డెబిట్, ఇతని నుంచి వెళ్ళిపోతుంది. ఎవరి నుంచి వెళ్ళిపోతుంది? ఎవరు గివర్? ఇతను డ్రాయర్. హానరింగ్ ఆఫ్ బిల్. ఇతను బిల్ ఎందుకు హానర్ చేస్తారు? చేసేది డ్రాయీ కదా, సో ఇతనికి సంబంధమే లేదు బిల్ హానరింగ్తో. ఎందుకు? బిల్ డిస్కౌంట్ అయిపోయింది కాబట్టి తినకి సంబంధం లేదు. ఒకవేళ డిసానర్ అయితేనే తినకి సంబంధం వచ్చేది. హానర్ అవుతుంది కాబట్టి నో రిలేషన్ టు హిమ్. ఇక్కడ బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్. ఎందుకు? ఈ బిల్ అనేది ఇప్పుడు హానర్ అవుతుంది, పే చేసేస్తున్నాం. సో రివర్స్ డెబిట్. ఇంకా నో మోర్ లయబిలిటీ. ఇది ఇంకా మనకి లయబిలిటీ కాదు, అప్పు లేదు ఇతనికి, ఇంకా అప్పు లేదు ఇది. సో ఇది డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. అమౌంట్ ఎక్కడి నుంచి వెళ్తుంది? ఈ బిల్ హానర్ అవ్వడానికి తిన్న బ్యాంక్ అకౌంట్లో నుంచి అమౌంట్ వెళ్ళిపోతుంది. సో టు బ్యాంక్ అకౌంట్. ఇవి జనరల్ ఎంట్రీస్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, సో యూ కెన్ అండర్స్టాండ్ బెటర్. క్వశ్చన్: Megha draws a bill on Shiva 960 rupees. Shiva accepts the bill and returned to Megha. మేఘా వచ్చేసి శివ మీద బిల్ డ్రా చేసింది. శివ ఆ బిల్ని యాక్సెప్ట్ చేసి మళ్ళీ మేఘాకి రిటర్న్ చేసినాడు. మేఘా డిస్కౌంటెడ్ ది బిల్ విత్ బ్యాంకర్ ఫర్ 900 రూపీస్. అంటే మీనింగ్ ఏమి? మేఘా వచ్చేసి బిల్ని బ్యాంక్లో డిస్కౌంట్ చేస్తే బ్యాంక్ వాళ్ళు 900 రూపీస్ ఇచ్చారు. అంటే మిగిలిన బ్యాలెన్స్ 60 రూపీస్ ఏమి? డిస్కౌంట్. అవుట్ ఆఫ్ ది క్యాష్ రిసీవ్డ్ ఎంత వచ్చింది? క్యాష్ 900. అందులో 300 రూపీస్ రెమిటెడ్ టు శివ. 300 రూపీస్ శివాకి ఇచ్చేది. అంటే బ్యాలెన్స్ 600 ఎవరి దగ్గర ఉంది? మేఘా దగ్గరే ఉంది. బ్యాలెన్స్ అమౌంట్ ఈజ్ రిటైన్డ్ విత్ మేఘా. ఓకే. ఓన్ ది మెచ్యూరిటీ బిల్ ఈజ్ హోనర్డ్. పాస్ట్ నెసెసరీ జనరలిటీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ మేఘా శివ. క్వశ్చన్ అర్థమైంది అనుకుంటే ఇప్పుడు మనం జనరల్ ఎంట్రీస్ అనేవి పాస్ చేయాలి. నేను డేట్స్ ఇచ్చింది, డేట్స్ ఇంకా జనరల్గా మనకు తెలిసినవి, ఏ రోజు ఏది చేస్తే అది వేసుకుంటాం. ఫస్ట్ బిల్ ఈజ్ డ్రాన్. వెన్ బిల్ ఈజ్ డ్రాన్ ఆన్ శివ. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు డ్రాయీ. డ్రాయీ ఎవరిక్కడ? శివ. సో శివ అకౌంట్. ఈ బిల్ ఎవరు పే చేయాలి? శివానే కదా. ఎవరికి పే చేయాలి? మనకు పే చేయాలి. ఎవరికి? మేఘాకి.
narration being the bill is drawn on Shiva for some months, for 2 months 3 months క్వశ్చన్లో ఇచ్చింటారు. ప్రెజెంట్ నేను ఇవ్వలే కాబట్టి రాయాల. ఎంత అమౌంట్కి బిల్ డ్రా చేసింది? 960 రూపీస్. నెక్స్ట్ ఏం జరిగింది? బిల్ డిస్కౌంట్ అయింది బ్యాంక్తో. సో అప్పుడు ఏమవుతుంది? బ్యాంక్లోకి అమౌంట్ వస్తాయి. సో బ్యాంక్ అకౌంట్ డెబిట్, డిస్కౌంట్ అకౌంట్ డెబిట్, అది ఎక్స్పెన్స్ కాబట్టి ఎక్స్పెన్స్ లాస్ నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం ఏం చేస్తాం? డెబిట్ చేస్తాం. 2 బిల్స్ రిసీవబుల్. ఈ బిల్లే కదా డిస్కౌంట్ అయింది అంటే ఆ బిల్ ఎక్కడికి వెళ్ళిపోతుంది? బ్యాంకుకి వెళ్ళిపోతుంది, మన దగ్గర ఉండదు. ఇంకా నో మోర్ విత్ అస్. ఈ బిల్ అమౌంట్ ఇంకా ఎవరు కలెక్ట్ చేసుకుంటారు? బ్యాంకే కలెక్ట్ చేసుకుంటుంది డైరెక్ట్గా. బీయింగ్ ద బిల్ డిస్కౌంటెడ్ విత్ బ్యాంక్. ఎంత అమౌంట్కి బ్యాంక్ డిస్కౌంట్ చేసింది? బ్యాంక్లోకి 900 వస్తుంది, బ్యాలెన్స్ 60 వచ్చేసి డిస్కౌంట్. టోటల్ బిల్ వాల్యూ ఎంత? 960. నెక్స్ట్ బీయింగ్ ద షేర్ ఆఫ్ శివ ఈజ్ రెమిటెడ్. శివ షేర్ని శివాకి ఇచ్చేస్తున్నాము. దానికి ఎంట్రీ ఏమి? శివ డెబిట్ అవుతాడు. ఎందుకు? ఈ అమౌంట్ తీసుకుంటేనేది శివ. అకౌంట్ డెబిట్. 2 బ్యాంక్లోకి వచ్చిన తన షేర్ అమౌంట్ ఎంత? 300 రూపీస్ బ్యాంక్లోకి వచ్చింది. అంటే ఈ 900లో 300. ఇప్పుడు ఈ 300 అనేది ఎంత రేషియోలో ఉంది చూడండి. 900ని మేఘా 600, శివ 300 తీసుకున్నారు. వీళ్ళ రేషియో 2:1 అంతే కదా. 2:1 రేషియోలో అమౌంట్ని ఈక్వల్ చేసుకున్నాం. అలాగే డిస్కౌంట్ అయిన అమౌంట్ని కూడా మేఘా అండ్ శివ 2:1 రేషియోలో షేర్ చేసుకుంటారు. 60ని 2:1 అంటే 40-20 అంతే కదా. సో 20 రూపీస్ డిస్కౌంట్ అమౌంట్ వచ్చేసి ఎవరు బేర్ చేస్తారు? శివ బేర్ చేస్తాడు. సో 320. మొత్తం శివాకి ఎంత? 960లో షేర్ ఎంత శివాకి? 320. నెక్స్ట్ డ్యూ డేట్ అప్పుడు ఇక్కడ ఏం డేట్ వస్తుంది? ఇక్కడ డ్యూ డేట్ అప్పుడు ఏమవుతుంది? డ్యూ డేట్ అప్పుడు ఇప్పుడు 960 ఎవరికన్నా ఇచ్చుకున్నారా? జస్ట్ నార్మల్ అంటే బ్యాలెన్స్ 640 బ్యాలెన్స్ 640 కూడా మేఘా దగ్గర ఉత్తినే ఉంది అంతే కదా. సో అమౌంట్ ఎవరు ఇవ్వాలి? డ్యూ డేట్ అప్పుడు మేఘానే పే చేయాలి. సో మేఘా ఎవరికి పే చేయాలి? డ్రాయికి పే చేయాలి అంతే కదా. సో డ్రాయి ఎవరిక్కడ? శివ. సో శివ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ బీయింగ్ ద షేర్ ఆఫ్ మేఘా is remitted. ఎంత అమౌంట్? 640 విత్ డిస్కౌంట్ యాడ్ చేయాలి. 640 ఎక్కడి నుంచి వచ్చింది? క్యాష్ 600 తీసుకుంది మేఘా, డిస్కౌంట్ 640 రూపీస్, టోటల్ ఎంత? 640. నెక్స్ట్ బిల్ హానర్ అయింది. మేఘాకి ఏమైనా సంబంధం ఉందా? బిల్ హానర్ అయితే ఏమి, డిజానర్ అయితే ఏమి? డిజానర్ అయితేనే సంబంధం, హానర్ అయిపోతే మేఘాకి ఏం సంబంధం ఉండదు. సో నో ఎంట్రీ ఫర్ హానరింగ్ ఫర్ బిల్ ఆన్ డ్యూ డేట్. ఇవన్నీ కూడా డ్రావర్ అయిన మేఘా బుక్స్లో. ఓకే, ఇప్పుడు డ్రాయే అయిన శివ బుక్స్లో ఎంట్రీ చూద్దాం. ఫస్ట్ ఏమి? బిల్ డ్రా అయింది అంటే మేఘా అకౌంట్ డెబిట్ టు బిల్స్ పేయబుల్ అకౌంట్. ఎంత అమౌంట్కి బిల్ డ్రా చేసింది? 960 రూపీస్కి బిల్ డ్రా చేసినారు. నెక్స్ట్ ఏం జరిగింది? బిల్ డిస్కౌంట్ అయితే శివాకి ఏమైనా సంబంధం ఉందా దాంతో? నో. సో నో ఎంట్రీ ఫర్ బిల్ డిస్కౌంటెడ్ బై మేఘా విత్ బ్యాంక్. నెక్స్ట్ తిన షేర్ని తినకిచ్చాడు కదా మేఘా, ఇచ్చింది కదా మేఘా. సో అమౌంట్ ఎవరి నుంచి వస్తుంది? ఎక్కడికి వస్తుంది? తిన బ్యాంక్ అకౌంట్లోకి. సో డెబిట్.
డిస్కౌంట్ తిన షేర్ డిస్కౌంట్ కూడా వస్తుంది కదా, అది తినకు లాస్ కదా. సో డెబిట్ టు ఎవరి నుంచి వస్తుంది, మేఘా నుంచి వస్తుంది. సో మేఘా అకౌంట్ క్రెడిట్, గివర్ కదా మేఘా. ఇప్పుడు ఇక్కడ బీయింగ్ ద షేర్ ఆఫ్ శివ ఈజ్ రెమిటెడ్. ఎంత షేర్ శివాది ఇందాకే మనం క్యాలిక్యులేట్ చేసాం, 300 రూపీస్ క్యాష్, మిగతా 20 రూపీస్ డిస్కౌంట్ బౌండ్ చేస్తారు, టోటల్గా 320 ఇస్తారు. నెక్స్ట్ మళ్ళీ మేఘా డ్యూ డేట్ అప్పుడు, ఇప్పుడు డ్యూ డేట్ అప్పుడు తిన షేర్ని తినికిచ్చేస్తుంది. అంటే మేఘా దగ్గర ఉన్న అమౌంట్ శివాకి పే చేయాలి కనుక పే చేస్తుంది. ఎందుకు, టోటల్ అమౌంట్ ఎవరు పే చేస్తారు లాస్ట్లో, శివానే కనుక. సో ఏమవుతుంది, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు మేఘా అకౌంట్. ఎంత అమౌంట్ ఇవ్వాలి, 600 రూపీస్ ప్లస్ 40 రూపీస్ డిస్కౌంట్, టోటల్గా 640 రూపీస్. మళ్ళీ డ్యూ డేట్ అప్పుడు ఇంకో పని చేయాలి, ఎవరు, శివ ఏం చేయాలి, హోనర్ చేయాలి బ్యాంక్కి. అంటే ఈ 640ను ఈ 320 రూపీస్ రెండు కూడా టోటల్ చేస్తే 960 రూపీస్ ఈ బిల్ పే చేసేసాయి బ్యాంక్కి. సో బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్, బ్యాంక్కి పే చేస్తున్నాం. మొత్తం 960 రూపీస్. బీయింగ్ ద బిల్ ఈజ్ ఓనర్ డాట్ డ్యూ డేట్. ఇది జనరల్ ఎంట్రీస్ ఇన్ డ్రాయీ హూ ఈజ్ శివ ఇన్ ది బుక్స్ ఆఫ్ శివ. ఇది అకామిడేషన్ బిల్స్ జనరల్ ఎంట్రీస్. అకామిడేషన్ బిల్స్ అంటే ఏమీ లేదు, చాలా సింపుల్. మీకు నాకు కొంచెం అమౌంట్ కావాలి, అందుకు మనం ఇద్దరం ఏం చేసినామంటే ఒక బిల్ డ్రా చేసినాం. నువ్వు నా మీదన్నా డ్రా చేయొచ్చు, నేను నీ మీదన్నా డ్రా చేయొచ్చు, ఏదో ఒకటి. ఏది జరిగినా మనకి ఏం కావాలి, మనీ కావాలి. సో నేను నీ మీద బిల్ డ్రా చేసినాను, మనీ తీసుకున్నాను. నేను నీ మీద బిల్ డ్రా చేసిన అప్పుడు ఏమవుతా, నేను వచ్చేసి డ్రా ఇయర్ అవుతాను. ఎందుకు, నేను నీ మీద, మీరేమవుతారు, డ్రా ఇయర్ అవుతారు అప్పుడు. ఓకే, ఇప్పుడు సపోజ్ 1000 రూపీస్కి డ్రా చేసి ఉంటాం. ఆ బిల్ ఏం చేసి ఉంటానంటే బ్యాంక్లో డిస్కౌంట్ చేసి ఉంటా. ఇక్కడున్న 960నే తీసుకో ఎగ్జాంపుల్. ఈ 960 రూపీస్కి డ్రా చేసి ఉంటాం. దీన్ని బ్యాంక్లో డిస్కౌంట్ చేస్తా. ఫస్ట్ బిల్ డ్రా, నెక్స్ట్ బ్యాంక్లో డిస్కౌంట్ చేస్తే 60 రూపీస్ డిస్కౌంట్ ఛార్జెస్ పోను 900 రూపీస్ వచ్చింది. ఆ 900 రూపీస్లో నేను 600 తీసుకొని నీకు 300 ఇచ్చినాను. అంటే బ్యాలెన్స్ 60 రూపీస్ డిస్కౌంట్ ఉంది కదా, అది ఎవరు బాగా చేస్తారు, దానికి బాధ్యత ఎవరు, ఈ షేర్ ప్రకారమే, ఈ రేషియో ప్రకారమే 2:1 రేషియోలో మనం తీసుకున్నాం. సో 2:1 రేషియోలో దీన్ని డివైడ్ చేస్తే నాకు 40 రూపీస్ నేను బాండ్ చేస్తాను, 20 రూపీస్ మీరు బాధ్యత వహిస్తారు. సో ఇప్పుడు మొత్తం 960 రూపీస్ టోటల్ కదా బిల్ వచ్చేసి, బిల్ వాల్యూ. ఈ 960 రూపీస్ ఎవరు పే చేయాలి, నీ మీద కదా నేను బిల్ డ్రా చేసింది. సో నువ్వే బ్యాంకుకి పే చేయాలి. కానీ ఈ 960 మొత్తం నువ్వేమైనా యూజ్ చేసుకున్నావా, నువ్వు ఈ 960లో నీకు ఉపయోగపడింది ఎంత, 320 రూపీస్ మాత్రమే నువ్వు ఉపయోగించుకున్నావు. మిగిలిన 640 నేను వాడుకున్నాను. ఆ 640 కూడా నువ్వే పే చేస్తావా, లేదు కదా. సో డ్యూ డేట్ అప్పుడు నేనేం చేయాలా, నేను ఉపయోగించుకున్న 640 రూపీస్ని నేను నీకు పే చేసేసేయాలి 640ని. అప్పుడు నువ్వేం చేస్తావు, నువ్వు ఉపయోగించుకున్న 320, నేను ఉపయోగించుకున్న 640 నీకు ఏదైతే ఇచ్చింటానో అది మొత్తం కలిపి 960 రూపీస్ బ్యాంకుకి పే చేస్తావు. ఇది అకామిడేషన్ బిల్ అంటే. దీనికి సంబంధించి జనరల్ ఎంట్రీస్ సపరేట్గా ఎలా రాయాలని చెప్పి చూపించాను, అంతే, సింపుల్. If still any doubts are there, do comment. Thanks for watching the video. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరికొన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.